రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామచంద్రుని అవతారంలో సీతారామ కళ్యాణం అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. రామజననం, సీతా కళ్యాణం, రామ పట్టాభిషేకం, ఈ మూడు రామాయణంలో ముఖ్యమైనవి. త్యాగరాజస్వామి వారు రాముని ఉత్సవాలు నిర్వహించడంలో చాలా ప్రీతి కలిగిన వారు. ఎన్నో ఉత్సవాలు నిర్వహించుతూ స్వామిని తన కీర్తనలు ఆలాపన చేశారు. ఉత్సవాలు నిర్వహిస్తూ ఆయన రచించిన కీర్తనలు అవి వినడం ఒక ఉత్సవం. ఆ కీర్తనల్లో ఎన్నో ఉత్సవాలు చూడవచ్చు. ముఖ్యంగా సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఉత్సవ సంప్రదాయ కీర్తన సీతా కళ్యాణ వైభోగమే. ఇది ఒక్కటే అందులో పల్లవి కనబడుతుంది. అనుపల్లవులు ఏమీ ఉండవు. చరణాల్లో కూడా ఎక్కడ కళ్యాణ వైభవం ఏమీ కనబడదు. కేవలం రామచంద్రమూర్తి యొక్క సంబోధనలు మాత్రమే ఉంటాయి. మొత్తం 6 చరణాలు. 6 చరణాల్లోని రామమూర్తి యొక్క సంబోధనలు ఉంటాయి. పల్లవులో మాత్రం సీతా కళ్యాణ వైభోగమే అని కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పల్లవులో తప్ప ఇంకెక్కడ సీతమ్మ కనబడదు. చరణాల్లో అంతా రాముడే కనబడుతూ ఉంటాడు. పల్లవిలో రాముడు కనబడ్డు. ఇది ఒక చమత్కారం చేశారు త్యాగయ్య. దీని అర్థం ఏంటంటే వరుడైన రామచంద్రమూర్తి యొక్క ప్రాధాన్యం చూపిస్తూ అటువంటి రాముని సీతతో వివాహం జరిగినటువంటి కళ్యాణ వైభోగం చెప్తున్నాము అని దీని యొక్క అర్థం. సీతకి ఎవరితో కళ్యాణమైంది? రామునితో. ఆ రాముడు ఎటువంటి వాడు? అది చరణాల్లో చూపిస్తున్నారు. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర, ఆంజనేయుని చేత స్తుతింపబడినటువంటి వాడు. ఆ స్తుతించిన వాడు గొప్పతనం బట్టి స్తుతింపబడినవాడు గొప్పతనం కూడా తెలుస్తుంది. హనుమంతుడంతటి వాడు అంటే సర్వవేద వేదాంగవేత్త జ్ఞాని అయినటువంటి ఆంజనేయుడి చేత పొగడబడినటువంటి చరిత్ర రామునిది. ఆ చరిత్ర ఎలాంటిది? పావన చరిత్ర, పవిత్రమైన చరిత్ర గలవాడు. అంటే ఆ చరిత్రలో ఎక్కడా కల్మషం అనేది లేదు. అంతేకాదు ఆ చరిత్ర ఎవరు వింటారో, ఎవరు కీర్తిస్తారో వారు పవిత్రులు అవుతున్నారు కనుక పావన చరిత్ర అన్నారు. ఆ రాముడు
మానవమాత్రుడు కాడు, రవిసోమ వరనేత్ర, సూర్యచంద్రులే నేత్రముగా కలిగినటువంటి వాడు, అవతార పురుషుడి వచ్చిన అందగాడు గనక రమణీయ గాత్ర, భక్తజన పరిపాల. రమణీయ గాత్రంతో ఎందుకు అవతరించాడు? భక్తజనుల్ని పరిపాలన చేయడానికి అవతరించాడు. రక్షణ ఉండాలి అంటే దుష్టుల్ని శిక్షించాలి. శిక్షించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు బాణములు. ఆ బాణములు అక్షయ తూణీరమునందున్నాయి. అంటే అవి ఎప్పుడు క్షయము కావు, నిండైనటువంటి బాణములు కలవాడు. ఆ నిండైన అనే మాటని భరిత అనే శబ్దంతో చెప్తూ భరిత శరజాల భుక్తి ముక్తిద లీల. భుక్తి ముక్తి ఈ రెండు ఇవ్వడానికై అవతార లీలను చేస్తున్నాడు రామచంద్రమూర్తి. భుక్తి అంటే కర్మానుభవం, ఇహలోక పరలోక సుఖాలు భుక్తి, మోక్షం అనేది ఈ లోక సుఖాలకు అతీతమైన కైవల్యం. ఈ రెండూ ఇవ్వగలిగిన వాడు రామచంద్రమూర్తి. భూదేవపాల, భూమి యందు దేవతల వలె సంచరించేటువంటి ధార్మికులని జ్ఞానులని పాలించేవాడు గనక భూదేవపాల. పామరాసుర భీమ, పామరులైన అసురుల పట్ల భయంకరుడు. అసురులు అందరి పట్ల భయంకరుడు అనలేదు, పామరాసురులు అన్నారు. అంటే అజ్ఞానంతో కూడిన అసురుల పట్ల భయంకరుడు. మరి విభీషణుడు కూడా అసురుడే, ఆయన పట్ల అనుగ్రహ స్వరూపంగా ఉన్నాడుగా. పామరులైనటువంటి రావణ కుంభకర్ణాదుల పట్లనే భయంకరంగా ఉన్నాడు. పామరత్వం అంటే అజ్ఞానం, అజ్ఞానం చేతనే క్రోధము ఇత్యాది వికారాలని బయటకు వస్తాయి. అందుకే అన్నిటికీ కారణం అజ్ఞానం కనుక పామర అనే శబ్దం వేశారు. రావణుడంతటి వాడు నిజానికి బయటకు ఆలోచిస్తే భౌతికంగా మహాపండితులే, కానీ ఉండవలసిన జ్ఞానం లేదు. అందువల్లనే పామర అనే శబ్దం వేశారు ఇక్కడ. పరిపూర్ణ కామ, రావణ్ణి సంహరించడం కానీ లీల చేయడం కానీ ఆయన కోసం ఏం చేయలేదు ఆయన పరిపూర్ణ కాముడు. అంటే అన్ని కోరికలు తీరినవాడు, అనగా ఏ కొరత లేనివాడు పరిపూర్ణుడు అని దీని యొక్క భావం. శ్యామ జగదభిరామ సాకేత ధామ. శ్యామ అంటే చామన ఛాయ మేనివాడు, జగదభిరామ జగత్తులో అన్ని విధాలా అందగాడు. అంటే రూపంలోను, గుణంలోను, చరిత్రలోను, ధర్మములోను అన్నిట్లోని గొప్పవాడు. అందుకే జగదభిరామ అనేది
రామతత్వానికి ఒక నిర్వచనం. సాకేత ధామ, సాకేతమే తన యొక్క నివాసంగా చేసుకున్నవాడు. సాకేతం అంటే అయోధ్య. అయోధ్య అంటే శత్రువులు దాడి చెయ్యలేనిది అని అర్థం. సాకేతం అంటే జ్ఞానస్వరూపమైనది అని అర్థం. ఇక్కడ అంటే జ్ఞానస్వరూపమైనటువంటి సాకేతము నివాసముగా కలిగినటువంటి వాడు అంటే అయోధ్యవాసి అని చెప్పచ్చు. ఇంకొక అర్థంలో జ్ఞానస్థానం అంటే హృదయం, ఆ హృదయమే సాకేతం, అదే అయోధ్య. దేవానాం పూరయోధ్య అని వేదమే చెప్తున్నది. అలాంటి దహరాకాశమునందుండే పరమాత్మ అని అర్థం. సర్వలోకాధార సమరైక వీర. అయోధ్యలో ఉన్నాడు కనుక అయోధ్యకి మాత్రం ప్రభువు కాదు, సర్వలోకానికి ఆధారమైన వాడు. సమరంలో ఆయన ఏకవీరుడు అంటే ఆయన నిలబడితే మిగిలిన వాళ్ళు ఓడిపోవలసినది, అందుకు ప్రధానమైన వీరుడు అతడు. అలాంటి రాముడు ఎవరికి అర్థం కాడంటే గర్వమానస దూర. గొప్ప విషయం చెప్పారు. ఎవరు హృదయం గర్వాది దుర్భావాలతో ఉంటుందో అటువంటి మనస్సులకు దూరంగా ఉంటాడు భగవానుడు. కనకాగ ధీర, ఆయన ధైర్యం అంత గొప్పది అంటే మేరు పర్వతము వంటి స్థిరమైన ధైర్యము కలవాడు. నిగమ ఆగమ విహార. నిగమములు అంటే వేదములు, ఆగమాలంటే మంత్రశాస్త్రాలు. నిగమాల్లో ఆగమాల్లో కూడా విహరించేటువంటి తత్వము, దేవతా స్వరూపాలు రామచంద్రమూర్తి. నిరుపమ శరీర. రాముని యొక్క శరీరానికి ఇంకొక శరీరం పోటీ లేదు, సాటి రాదు. అసమానమైనటువంటి శరీరం. ఎందుకంటే దివ్యమంగళ విగ్రహుడైన అవతారమే విశేషం. రాముని లాంటి రూపం ఏదంటే మళ్ళీ రాముడే. అటువంటి రూపం మరొకట్లేదు. ఉత్తమ సాముద్రిక లక్షణములన్నీ కలబోసినటువంటి దివ్యావతారముగా స్వామి దేహం ప్రకాశిస్తున్నది. అందుకే నిరుపమ శరీర అన్నారు. నగధరాఘవిదార నతలోకాధార. నగధర అఘవిదార. నగధరుడు అంటే పర్వతాన్ని ధరించినవాడు. తానే ఇదివరలో కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని మోసాడు. రాముని తరువాతి అవతారమైనటువంటి కృష్ణుడు గోవర్ధనగిరిని మోసాడు కనుక నగధరుడు. రాముణ్ణి కృష్ణుణ్ణి కలిపి కీర్తించడం త్యాగరాజుకు అలవాటి. అందుకే మురఖరహర రారా రారా అంటారు ఒక కీర్తనలో. మురహరుడు అంటే మురాసుర సంహారకుడు కృష్ణుడు, కరహరుడు అంటే రాముడు. ఇద్దరిని కలిపిసాడు ఆయన రామకృష్ణుని. ఆయనకి భేదం లేదు, కలుపుతాడు. అందుకే నగధర అన్నప్పుడు కృష్ణుణ్ణి తెలుసుకోవచ్చు,
పూర్వావతారమైనటువంటి కూర్మావతారాన్ని స్మరించవచ్చు. అంటే ఆయన అవతారాలు రెండిటిని, ఆయన మునుపున్నది తర్వాత రానున్నది కూడా కలిపారు ఇక్కడ. అఘవిదార, ఏ అవతారం ధరించిన ప్రయోజనం ఏమిటాయి అంటే పాపాలను పోగొట్టడమే అవతారం యొక్క ప్రయోజనము. అందుకే రామచంద్రమూర్తి అవతార ప్రయోజనం పాపనాశనం. అప్పుడున్న రావణాది పాపుల్ని, వాళ్ళ పాపాలని తొలగించడమే కాదు, స్మరించిన భక్తుల హృదయాల్లో ఉన్న పాపాలను కూడా తొలగిస్తాడు. అందుకే అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అన్నాడు కదా. నతలోకాధార, నమస్కరించిన వారికి ఆయన ఆధారమై ఆదుకుంటాడు. అటువంటి రాముని నిరంతరం జపిస్తూ ఆ రామతత్వంలో తాదాత్మ్యం చెందుతాడు పరమేశ్వరుడు. అందుకే పరమేశ నుత గీత భవజలధిపోత. అలాంటి రాముడు తారక బ్రహ్మం. తారకము అంటేనే తరింపుజేరి దాటించున్నది. దేని నుంచి దాటిస్తాడంటే భవజలధిపోత, సంసార సముద్రం నుంచి నావవలే దాటించేవాడు. అలా దాటించడానికై అవతరించాడు సూర్యవంశంలో. అందుకే తరణికుల సంజాత త్యాగరాజనుత, సూర్యకులంలో ఉద్భవించిన త్యాగరాజనుతుడైన రామునితో సీతా కళ్యాణ వైభోగమే. అటువంటి రామునితో సీతమ్మ కళ్యాణం. ఈ కథలో మొత్తం రామాయణ స్మరణ మనకు కనబడుతుంది. రామాయణంలో ప్రధానమైన ఘట్టాలు, అదేవిధంగా రామావతార తత్వము. అటువంటి రామునికి సీతమ్మతో జరిగిన కళ్యాణం ఏదైతే ఉన్నదో అది వైభోగమే. అది వైభోగంగా జరిగింది. వైభోగము అంటే ఆనందం వెల్లివిరిసి కనబడితే దాని పేరు వైభోగం. అసలు సీతారామ కళ్యాణం తలంచుకోవడం ఒక వైభోగం. వారి యొక్క కళ్యాణ వైభోగం జగత్తుకి వైభోగం, అంటే జగత్తుకి మంగళకరం, ఆనందదాయకం అని చెప్పడం. ఇందులో సీతారాముల యొక్క ఐక్యాన్ని చూపిస్తూ రామతత్వ ప్రధానంగా రచించారు. ఈ కీర్తన ద్వారా అటు సీతా కళ్యాణ అనగా సీతారామ కళ్యాణ వైభవము హృదయంలో మెదడడం మాత్రమే కాకుండా రామతత్వం అంతా ఇందులో మేళవించబడినది. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ శంకరాభరణంలో ఇంత అందమైన కీర్తనను అందించిన త్యాగరాజస్వామి వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ స్వస్తి.